సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కాకపోతే ప్రతిరోజు కూడా నువ్వు ఇచ్చే ఆశీర్వాదం, నువ్వు ఇచ్చే బహుమానం ఇవి అని మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. ప్రతిరోజు కూడా నీ యొక్క కనుపాప వల్లే మమ్మల్ని కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇవంతా నీ వల్లనే కలిగిందని మేము ఒప్పుకుంటున్నాము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్య సంపూర్ణతను బట్టి నీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఇలాంటిది పట్టణపు నడిబొడ్డులు ఇంత అద్భుతమైన ఈ కార్యాన్ని జరిపిస్తున్న విధానం కొరకు స్తోత్రం తండ్రి. ఇది నీ తలంపని మేము ఒప్పుకుంటున్నాము ప్రభు. అనేకులు సిలువ చింత చేరి వారి జీవితాలు మార్చుకుంటూ ఉండగా నీ అపారమైన కృపను వారి జీవితాల మీద కుమ్మరించండి, మాట్లాడండి నాయన. ప్రతిరోజు మాతో మాట్లాడుతూ వచ్చినావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదాలతో ఈరోజు మమ్మల్ని నింపండి నాయన. నీ దీవెనలతో నింపి పని చేస్తున్నాములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రతిరోజు కూడా మీకు మెసేజ్ ఇవ్వడానికి నాకు ఎక్కడి నుండి వస్తుందో శక్తి నాకు తెలియదు. నాకు తెలుసు అది పైనుండే వస్తుందని. అంటే అనూహ్యమైన శక్తి అన్నమాట. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. నాకు సాధారణంగా వారమంతా ఈ అడ్మినిస్ట్రేషను ఇవన్నీ చూసిన తర్వాత సండే ఇవ్వడమే నాకు చాలా భారంగా అనిపిస్తుంది కొన్నిసార్లు. అలాంటిది అది కూడా కూర్చొని ఇస్తాను. కానీ ఈ దినాలన్నీ కూడా నిలబడి మీ దగ్గర వాక్యం ఇచ్చినాం. అంటే ఇది మీ అందరి ప్రార్థనా శక్తి, సిలువ శక్తి, దేవుని తలంపని నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. చాలా గొప్ప దేవుడు. నేను ఒక గొప్ప దేవుని తలంపు అందించాలని ఆశపడుతున్నాను. అది కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, అంటే శిష్యత్వం యొక్క ఖరీదు. ఇది దేవుడు నాతో మాట్లాడినాడు. వెన్ యూ వాంట్ టు ఫాలో జీసస్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ పే ద ప్రైస్. నో పెయిన్, నో గెయిన్, నో క్రాస్, నో క్రాన్. అయితే దీని గురించి నేను మాట్లాడబోతున్నాను. మరి నాకు నా చిన్నతనం అంతా గుర్తొచ్చింది. ఎలాగంటే అసలు నేను ఒక ప్రత్యేకమైన ఒక జననం ఉండేది నాది. మరి ఏమేమో అనుకున్నాను, ఏదేదో చేయాలనుకున్నాను. నేను అనుకున్నవి ఏమీ కాకుండా నేను ఎప్పుడు ఊహించని మార్గంలోకి దేవుడు నన్ను నడిపించి, మరి నేను అనుకున్నవన్నీ కూడా, అంటే ఒక పెనం మీద దోశ ఎట్లా తిప్పేస్తారో అట్లా చపాతీ తిప్పేసినట్టు నా జీవితాన్ని అంతా మలిచేసినాడు కదా క్రీస్తు ప్రేమ, క్రీస్తు శక్తి అని. నేను ఈ ప్రసంగం సిద్ధపాటు అంటే ఇట్లా ధ్యానిస్తూ ఉంటాను. అప్పుడు నాతో మాట్లాడినాడు. ఈ పాట నాకు గుర్తొచ్చింది. ఇది నా సాక్ష్యం. మరి పాట పాడుకుందాం. పాట పాడితే దేవుడు దిగొస్తాడు. దేవుడు ఆల్రెడీ ఉన్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. ఇది ఈ పుస్తకంలో 88వ పాట. ఎన్నా శక్యముగా నీ మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. ఎన్నా శక్యముగా నీ మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. చిన్న ప్రాయము నుండి నన్ను కాపాడినావు, చిన్న ప్రాయము నుండి నన్ను కాపాడినావు. కన్ను సైగల్లో నా దేవా, కన్ను సైగల్లో నా దేవా. ఎన్నా శక్యముగా నీ మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. ఎన్నా శక్యముగా నీ మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. మేలైన ఈవో
పూలెన్నో నాకై దాచుంచినావు, కీడైన అంటకుండా నన్ను కాపాడినావు, మేలైన పూలెన్నో నాకై దాచుంచినావు, కీడైన అంటకుండా నన్ను కాపాడినా, చల్లంగా నన్ను కాచావు, చల్లంగా నన్ను కాచావు. నీ పాద సన్నిధిలో మోకారిల్లా నేను, నీ పాద సన్నిధిలో మోకారిల్లా నేను, నిన్నే స్తుతింతును నా దేవా, నిన్నే స్తుతింతును నా దేవా. ఎన్నా శక్యముగా నీ మిన్న ప్రేమ రోజు నన్ను కన్నావా యేసువా, ఎన్నా శక్యముగా నీ మిన్న ప్రేమ రోజు నన్ను కన్నావా యేసువా. చిన్న ప్రాయము నుండి నన్ను కాపాడినావు, చిన్న ప్రాయము నుండి నన్ను కాపాడినావు, కన్ను సైగల్లో నా దేవా, కన్ను సైగల్లో నా దేవా. సున్నైనా నన్ను నీవు నిండైన పాత్రం చేసి, అన్నైనా నన్ను నీవు నిండై కన్నులెత్తి, సున్నైనా నన్ను నీవు నిండైన పాత్రం చేసి, మన్నైనా నన్ను నీవు నిండై కన్నులు బండాపై తెచ్చినావు, బండాపై తెచ్చినావు. చావైన బ్రతుకైన ఎన్నో ఇబ్బందులైన, చావైన బ్రతుకై ఎన్నో ఇబ్బందులైన, నిన్ను విడువలేను నా దేవా, నిన్ను విడువలేను నా దేవా. ఎన్నా శక్యముగా నీ మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా, ఎన్నా శక్యముగా నీ మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. ఇంపైన నీ వాక్యం నాకు బోధించినావు, నిండైన మోక్ష మార్గం నాకు చూపించినావు. ఇంపైన నీ వాక్యం నాకు బోధించిన, నిండైన మోక్ష మార్గం నాకు చూపించిన, నాకు నీ స్వాస్థ్యమిచ్చావు, హల్లెలూయా, నాకు నీ స్వాస్థ్యమిచ్చావు. గొంతెత్తి పాట పాడి చప్పట్లు కొట్టి నేను, గొంతెత్తి పాట పాడి చప్పట్లు కొట్టి నేను, నిన్నే స్తుతింతును నా దేవా, నిన్నే స్తుతింతును నా దేవా. ఎన్నా శక్యముగా నీ నిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా, ఎన్నా శక్యముగా నీ నిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. చిన్న ప్రాయము నుండి నన్ను కాపాడినావు, చిన్న ప్రాయము నుండి నన్ను కాపాడిన, కన్ను సైగల్లో నా దేవా, కన్ను సైగల్లో నా దేవా. ఎన్నా శక్యముగా నీ మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా, ఎన్నా శక్యముగా నీ మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. హల్లెలూయా. అంటే ఒక పాట పాడగానే నాకు భలే శక్తి వచ్చేస్తుంది. మీకు వస్తుందా? వెల చెల్లించుటకు ఓ క్రైస్తవుడా నువ్వు సిద్ధమా? యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించిన తర్వాత ఆర్ యు ప్రిపేర్డ్ టు పే ద ప్రైస్? ఈ రోజుల్లో అబద్ధ బోధలు చాలా పుట్టుకొస్తుంది, పుట్టగొడుగుల్లాగా. యేసు నమ్ముకుంటే నీకు అది లభిస్తుంది, ఇది లభిస్తుంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉబ్బిపోతుంది, నీకు దేవుడు భూములు ఇస్తాడు, ఇండ్లు ఇస్తాడు, వాహనాలు ఇస్తాడు, కట్టడాలు ఇస్తాడనే తప్పుడు బోధన.
ఆ బోధ ఎక్కడ లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, మెండుగా నిండుగా, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు, నీకు సమృద్ధి జీవం ఇస్తాడని వాక్యంలో ఉంది. కానీ ఈ మెటీరియల్ బ్లెస్సింగ్స్ అని మరి దాని మీద ఫోకస్ చేయాలని ఎక్కడా లేదు. మొదట దేవుని రాజ్యం నీతిని వెతుకుతే ఇవన్నీ మీకు అనుగ్రహింపబడుతుంది. కానీ వెల చెల్లించాల్సి వస్తుంది నువ్వు ప్రభు మార్గంలో ఉన్నప్పుడు. అది యేసు ప్రభు స్వయంగా చెప్పినాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 53వ వచనంలో ఉంది, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన్ను తాను ఏం చేయాలంట? ఉపేక్షించుకోవాలట. తన్ను తాను ఉపేక్షించుకొని. లూక్ 9:23, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం ఎన్ని రోజులు? ఎవ్రీడే. కొన్ని రోజులు కష్టపడతాను, మొన్న కొన్ని రోజులు నేను సుఖిస్తానని కాదు, ప్రతి దినం మరి వాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవాలి. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమై తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకునేలా మరి లేక నష్టపరుచుకునేలా వానికి ఏమి ప్రయోజనం అంటే ఇంకా మీరు చదవాలి. అంటే ఈ మార్గానికి వచ్చిన నీవు యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు పే ఎ ప్రైస్. వెల చెల్లించటకు శిష్యరికంలో పిలువరింపడిన నీవు సిద్ధంగా ఉండాలి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఏప్రిల్ 14 నుండి 1 year కోర్స్ ఆరంభిస్తున్నాము. మరి గత సంవత్సరం పాస్టర్స్ ట్రైనింగ్ అయింది, అంతకుముందు BTH 3 సంవత్సరాలు కోర్స్ ఇచ్చినాము. మరి వీఆర్ ట్రైంగ్ టు మేక్ డిసైపుల్స్. ఈసారి డిసైపుల్షిప్ ట్రైనింగ్ అని దానికి నామకరణం చేసినాం. అంటే యు ఆర్ కాల్ ఫర్ ఏ డిసైపుల్. శిష్యరూపంలోకి పిలువబడిన నీవు మరి ఎటువంటి వెల చెల్లించాల్సి ఉంటుందని, అది మాత్రం కాకుండా అనేకమైన బైబిల్ మరి విశ్లేషంగా అంటే డిఫరెంట్ టాపిక్స్, నాకు తెలిసి ఒక 10-12 టాపిక్స్ మీకు బోధింపబడుతుంది. మరి మీరు దాంట్లో మెంబర్షిప్ కావాలంటే ముందే మీరు స్టాల్లో కనుక్కోండి. మరి దానికి మెంబర్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మీరు వారానికి 2 సార్లు జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని. మనకు దాదాపు 10 మంది టీచర్స్ కూడా ఉన్నారు. వారి బోధ, నేను కూడా వన్ ఆఫ్ ద టీచర్స్. మరి మీరు రావచ్చని, లేక మీకు వీలు కాకుంటే జూమ్లో కూడా మీరు పాల్గొనవచ్చని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇది రక్షణ పిలుపు, శిష్యరికానికి ఉన్న పిలుపు, దేవుని సేవకున్న పిలుపు, దేవుని మార్గంలోకి రమ్మన్న పిలుపు, దేవుని వెంబడించాలి, యేసును వెంబడించాలి. మరి అంటే యేసు చిత్తాన్ని నెరవేర్చాలి. శిష్యరికం అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే యేసుకు విధేయత చూపి యేసు మార్గంలో నడవడం, యేసు మాట వినడం, యేసు చిత్తాన్ని నెరవేర్చడం. అది మరి మార్గము విశాలమైన మార్గం అయితే కాదు. యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో ఒక మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 సెలవిచ్చినాడు, ముందే సెలవిచ్చినాడు. అంటే ఈ మార్గం ఎలాగుంది అంటే ఇది కరుకు మార్గం, ఇది ఇరుకు మార్గం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆధారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువాడు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, మరి దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. చాలామంది ప్రయత్నిస్తారంట ఇరుకు మార్గంలో రావాలని, కానీ మరి ఒక సువార్తికుడు అంటున్నాడు వారి వలన కాదు అని అంటున్నాడు. అంటే ఈ దారిలో రావాలని ఆశించినా కానీ కొందరి వలన కాదు. మీరు గమనిస్తారు కదా, చాలామంది మరి ఈ మార్గానికి వస్తారు, చాలా కష్టం ఉందని చెప్పి మధ్యలోనే వారు విరమించుకొని వెళ్ళిపోతారు, సేవకు బయలుదేరుతారు. సేవలో ఇన్ని కష్టాలు ఉన్నాయని మాకు తెలియదు అని చెప్పి సేవ సగటున వదిలేసి వెళ్ళిపోయేవారు ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో సేవ కానీ నీ జీవితం కానీ నిన్ను ఒంటరిగా అయితే ప్రభువు వదిలిపెట్టాడు. నీ ప్రతి పరిస్థితిలో ప్రభు నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. దట్ ఇస్ అ గ్రేట్ విజ్డమ్ యూ షుడ్ హ్యావ్. నీ కష్టాలే రావచ్చు, నిందలే రావచ్చు, అవమానాలే రావచ్చు, ఉపద్రవమే రావచ్చు, నిన్ను కూడా సిలువేయచ్చు. మరి నీవు అనేక విధాల వస్త్రహీనత, ఉపద్రవము, సంఖ్యలు ఇవన్నీ రావచ్చు ఈ సిలువ మార్గంలో. కానీ నిన్ను ఒంటరిగా మాత్రము యేసు ప్రభు ఎన్నడూ వదిలిపెట్టాడు. దట్స్ అ వెరీ కంఫర్టింగ్ థాట్.
శ్రమలో నీకు తోడై ఉంటాడు, నిన్ను విడవాడు, నిన్ను ఎడబాయాడు. సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వ సృష్టికి సువార్త అందించమన్నాడు. కానీ మరొక మాట అన్నాడు, పరలోకంలోను భూలోకంలోనూ నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు నేను తోడై ఉంటాను. అది దట్స్ ఎ వెరీ కంఫర్టింగ్ థాట్. దేవుని స్తోత్రం. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ మాట అంటే సేవలో నేను కూడా ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొన్నాను. మరి అంటే ఇప్పుడు సేవ నిమిత్తం హింసింపబడినావా నన్ను అడిగితే తప్పకుండా హింసింపబడిన వారి జాబితాలో నేనున్నాను. అది నాకు గర్వకారణం. దేవుని స్తోత్రం. అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చాయి. ఇప్పుడు కూడా చాలా ఆటుపాట్లు ఉన్నాయి. కానీ నేను సిలువను వదిలిపెట్టి పక్కదారిలో వెళ్ళలేదు. నాకు తెలుసు దీనికి ఒక ప్రతిఫలం ఉన్నదని. హల్లెలూయా. ఆ ప్రతిఫలం ఏంటంటే మీరే. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు అంటాడు, నా ఆనందము నా అతిశయము మీరే. అంటే కష్టపడిన తర్వాత వచ్చే ఫలము చాలా అద్భుతంగా ఉంటుంది. కన్నీళ్లతో నువ్వు విత్తుతున్నావు, సంతోషంతో పంటకు వస్తున్నావు. పిడిగడి విత్తనాలు పట్టుకొని ఏడ్చుపోతున్నావు. శ్రమతో కూడిన పని ఇది. అయినా కానీ ఆర్భాటంతో పనులు మోసుకొని వస్తున్నావు. చూడండి, దేవుని చేత ఎంపికైన సేవకులకు శ్రమ తప్పదు. యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 16:33లో, ఈ లోకంలో మీకు ఏం కలుగుతుంది అన్నాడు? శ్రమ కలుగుతుంది అన్నాడు. ఎక్కడ కూడా శ్రమ లేని ఫలితం లేదు, శ్రమతో కూడిన ఫలితమే ఇది. కానీ దేవుని సన్నిధి చాలా గొప్పది. నిన్ను అనుక్షణం బలపరుస్తూ, నిన్ను కాపాడుతూ, నీకు అభయవాకులు ఇస్తూ, వాగ్దానాలు ఇస్తూ, ఆయన శక్తిని ఇస్తూ. ఎందుకంటే ఆయన శక్తి లేకుంటే మనం ఏం చేయలేం, ఆయన కాపుదల లేకుంటే ఏం చేయలేం. ఆయన మనకు సర్వదా తోడుండి, మన జ్ఞానం ఇచ్చి, ఆలోచనలు ఇచ్చి, చెయ్యి పట్టి, నడక నేర్పించి, తన ఉద్దేశం మన ద్వారా జరిగించి, మన బలహీనతలో ఆయన శక్తి సంపూర్ణం చేస్తూ, అభిషేకించి, అంటే మనం చేయలేని కార్యాలు చేయడానికి గొప్ప అద్భుతమైన అతీతమైన శక్తి, అదే పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తిని ఇచ్చి నడిపిస్తున్నాడు. ఇరుకు మార్గం గుండా అనేకులను వెలుగు మార్గంలో నడిపించడానికి ఒక సాధనంగా నిన్ను మలుచుకొని, ఏ ఆయుధమన్నా, ఏ మరి ఇంప్లిమెంట్ నోర్ ఆర్నమెంట్ ఏది కూడా నిప్పు లేకుండా సిద్ధము కాదు. ఇట్ హ్యాస్ టు గో త్రూ ద ఫైర్. ఒక నగ తయారు కావాలంటే నిప్పు నుండే పోవాలి. ఒక ఆయుధం తయారు కావాలంటే నిప్పు నుండే పోవాలి. ఒక పరికరం తయారు కావాలంటే ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ ఫైర్. అందుకే అంటాడు, భక్తులను ఆయన ఇబ్బంది కొలివిలో పుటం వేసి సిద్ధపాటు చేస్తాడు. కనుక ఈ దినాల్లో మీరు వినే ఈ దుర్బోధలు వినకండి దయచేసి. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో తరిచి చూడండి. బెరయ సంఘస్థులు పౌలు శీలలు బోధించినా కానీ అలాగున్నదో లేదో అని వారు ప్రతి దినం ఏం చేసినారు? లేఖనాలను తరిచి చూసినారండి. అందుకే అంత్యకాలం యొక్క మొదటి గుర్తు ఏంటంటే అబద్ధ బోధకులు పుట్టుకొస్తారు. దే ప్రీచ్ అబౌట్ ప్రాస్పెరిటీ గాస్పెల్. నేను దేవుడు ఇట్లా దీవించేస్తాడు, అట దీవిస్తాడు, నువ్వు కన్ను తెరిచి లోగా నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉబ్బిపోతుందంట. ఇవన్నీ ఫేక్. డోంట్ ట్రస్ట్ ఇట్. ట్రస్ట్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ అ డివైన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో అలాగ ఉంటే నమ్మండి, అలా లేకుంటే జస్ట్ తృణీకరించండి, డిలీట్ అలాంటి తప్పుడు బోధలు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? మత్తయి సువార్త 28లో ఈ మాట చాలా అద్భుతంగా అనిపించింది. శిష్యరికంలో పిలువబడిన వారు తప్పకుండా ఇది గమనించాలి. 28 మత్తయి 28:18 చదువుతున్నాను. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. అంటే ఆయన సెలవు లేకుండా నీకు ఉపద్రవం కూడా రాదు నీ దగ్గరికి. చాలామంది భయపడతారు, సేవ చేయాలంటే చంపేస్తారేమో, సేవ చేయాలంటే కొడతారేమో, దెబ్బలు తినాల్సి వస్తుందేమో, చెరసాలకు వెళ్ళాల్సి. నువ్వేం భయపడే అవసరం లేదు. అందుకే భయపడవద్దనే ప్రసంగాలు మరి నేను చేస్తూనే ఉన్నాను. ఆ శీర్షిక దాదాపు 100 ప్రసంగాలు ముగించినాను. అంటే యూ నీడ్ నాట్ ఫియర్ ఎనీథింగ్. దేవుని దాటి నీ దగ్గర ఏది రాదు. ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ గాడ్ కదా. నీ తల వెంట్రుకల్లో ఒక్కటైనాను నేలకు రాలాలంటే నీవు అది దేవుని సెలవు లేకుండా జరగదు. కనుక శ్రమలో తోడై ఉంటాడు. ఆయన సెలవు లేకుండా నీకు ఏది కాదు. పరలోకంలోనూ భూలోకంలోనూ ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి సువార్త సేవ చేయడానికి ఎవరు భయపడొద్దు, వెరవద్దు. మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీరు శిష్యులు. ఆ శిష్యత్వంలోకి అనేకులను ఆహ్వానించండి, ఆకర్షించండి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. లోకంలో ఎవరు నీతో ఎప్పుడూ ఉండలేరు. మీ ఇంటికి మిమ్మల్ని ప్రేమించి వస్తారు, గంట అయినాక సరే బాయ్ గుడ్ బాయ్ అంటారు, వెళ్ళిపోతారు కదా. కొందరు వాగ్దానాలు ఇస్తారు, చచ్చేంతవరకు నీతోనే ఉంటానని. వాళ్ళే మనకంటే ముందు చచ్చిపోతారు. కానీ ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇదే ధైర్యం. ఆనాడు 12 మంది శిష్యుల్లో మరి ఒకడు ద్రోహి, ప్రభువును మోసగించినాడు. వాడు ఆత్మహత్య చేసి చనిపోయినాడు. కానీ తక్కిన శిష్యులందరూ, యోహాను తప్ప, యోహాను వృద్ధాప్యంలో పద్మస్ ద్వీపంలో పరవాసిగా ఉండి మరి ప్రకటన గ్రంథం రాసినాడు. 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను రాసినాడు. యోహాను సువార్త రాసినాడు దైవ జ్ఞానం చేత. తక్కిన వాళ్ళందరూ కూడా మరి ప్రభు కొరకు ప్రాణములు అర్పించినారు. దే పెయిడ్ ద ప్రైజ్. అంటే యేసు ప్రభువును వెంబడించినందుకు వారు వెల చెల్లించినారు. ఒకసారి పేతురు ప్రభువును ఒక మంచి ప్రశ్న అడుగుతాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము చూడండి. పీటర్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్, ఐ థింక్ ఇట్స్ ఏ $1 million క్వశ్చన్ అడుగుతున్నాడు. 10:28 నుండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను కాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు జాగ్రత్తగా చదివితే ఒక వర్డ్ ఉన్నది ఇక్కడ మధ్యలో. నువ్వు అన్నీ పోగొట్టుకున్నావు, నీకు అన్ని 100 ఇస్తాను. కానీ దేనితో పాటు? హింసలతో పాటు. నేనైతే అదే మాట అండర్లైన్ చేసుకున్నాను. ఇస్తాడు, ఎన్ని పోగొట్టుకుంటే అన్ని ఇస్తాడు, అంతకంటే ఎక్కువ ఇస్తాడు, కరెక్టే. కానీ అక్కడ ఇంకో క్లాజ్ ఉంది, అదేంటంటే హింసలతో పాటు. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, మరి తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయంగా చెప్తున్నానంటే, లోకంలో మరి యేసు ప్రభువును నమ్మిన వారు హింసలకు కానీ, ఉపద్రవానికి కానీ, దెబ్బలకు కానీ, ఆటంకాలకు కానీ, అడ్డులకు కానీ, వితర్కాలకు వారు భయపడరు. ఎందుకంటే వారు మరి దేవుని జ్ఞానం కలిగిన వారు. దే నో దే హ్యావ్ టు పే ఎ ప్రైస్. నాకు మిషనరీ చరిత్రలు చాలా చదివినాను నేను. అంటే మిషనరీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉన్నవి పోగొట్టుకొని ప్రభు కొరకు ప్రయాసపడతారు. తక్కిన సేవకులను చూసినాను, ఏమి లేకుండా వచ్చి అన్నీ పొందుకొని ఇల్లు వాకిళ్ళు ఎత్తు చేసుకొని, వాహనాలు కొని, మందిరాలు కట్టి, వాది కట్టి, ఇది కట్టి, ఓకే ధామ్ ధూమ్ చేసేస్తారు. కానీ పోగొట్టుకున్న వారు మరి ప్రభు కొరకు వారి సుఖము, వారి అంతస్తు, వారి స్థాయి, వారికి ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ పోగొట్టుకొని, ఏ నాగరికత లేని, ఏ మరి సంస్కృతి లేని వారి దగ్గరికి వెళ్ళి, అంటే భారతదేశంలో దాదాపు 80% పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ విలేజెస్, గ్రామాల్లో ఉండేవారు. అక్కడికి వెళ్ళి వారి పద్ధతులన్నీ నేర్చుకొని, వారి భాషలో బైబిల్ను తర్జుమా చేసి, ఎన్నో రోగాలకు గురై, సరిగా వసతులు లేకుండా, త్రాగడానికి నీరు కూడా లేకుండా, వాళ్ళ ఆరోగ్యం పాడై, పిల్లలకు మంచి చదువులు కూడా ఇవ్వకుండా, ఏ సుఖభోగం లేదు, ఏ మంచి పోషక విలువలు ఉన్న ఆహారం కూడా దొరకకుండా, నీళ్లు కూడా దొరకవు కొన్ని చోట్ల. కోతులు తాగిన నీళ్లు వారు కూడా తాగుతారు. కోతి వచ్చి తాగుతుంది, అదే నీళ్ళు వీరు తాగుతారు. కొన్ని దగ్గర నేను విన్నాను, మిషనరీస్ స్వయంగా నాతో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు, అమ్మ మేము మొదట ఒక గ్రామంకు వెళ్ళినప్పుడు అక్కడ మేము ఎక్కడి నుండి వచ్చినామని అడిగినారు. అంటే గ్రామవాసులంతా ఈ బో అండ్ యారో, బల్లెము ఇవన్నీ పట్టుకొని తిరుగుతున్నారు. అంటే వారికి సరైన వస్త్రధారణ కూడా లేదు, క్రూరుల్లాగా ఉన్నారు.
ఎవరన్నా పరాయి వాళ్ళు ఊరికొస్తే వాళ్ళు మరి పెద్ద మీటింగ్ పెడతారంట, వీడెవడు వచ్చినోడు అని ఆరాధిస్తారంట, అనేక ప్రశ్నలు అడుగుతారంట. వాళ్ళు అక్కడ తినేది వారి స్టేపుల్ ఫుడ్ ఏంటంటే కోతి మాంసం. కోతిని చూస్తేనే అసహ్యం కదా మనకు, ఇక దాని మాంసం తినాలంటే ఎట్టుంటుంది. అయితే కోతి మాంసం వండుకొని తింటారంట. మొదటి ప్రశ్న అడిగినారంట వాళ్ళు, ఇక్కడ మీరు ఉండి మాకు చదువు విద్య నేర్పియాలి, లేక మీరు ఏదో బోధిస్తారన్నారు. సరే అంటే మీరు మొట్టమొదట కోతి మాంసం తినాలన్నారు. మనం తింటామా కోతి మాంసం? ప్రాణం మీదకి వచ్చినా తినడానికి కష్టమే. కానీ అప్పుడు ఎంత వారికి సమర్పణ ఉండాలా. నన్ను అడిగితే కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ ఈజ్ నథింగ్ బట్ సాక్రిఫైస్, కమిట్మెంట్, సబ్మిషన్. అంటే పోగొట్టుకోవడం చూడండి వారి సుఖం. ఇక్కడ ఉంటే మంచిగా మటన్ చికెన్ బిర్యానీ తినవచ్చు, హైదరాబాద్లో అయితే బిర్యానీ మెక్కొచ్చు, కానీ అక్కడ ఉంటుంది ఆ సుఖం. అప్పుడు నాకు దేవుడు నాతో ఒక మాట మాట్లాడినాడు, అంటే అర్థం చేసినాడు నాకు, ఎందుకు ఇలా పోగొట్టుకోవాలో, దేవుడు ఆశీర్వదించే దేవుడు కదా అన్నప్పుడు ఒక కొవ్వొత్తి చూపెట్టినాడు దేవుడు. కొవ్వొత్తి వెలిగిస్తుంటే ఇంకో ప్రక్రియ జరుగుతుంది. ఏమవుతుంది? అది కరిగిపోతూ ఉంటుంది. ఎంత మటుకు జరుగుతుంది? ఆ వెలిగేంతవరకు అది కరిగి ఆఖరికి లేకపోతుంది కదా. అలాగే మీరు లోకానికి వెలుగు, మీరు లోకానికి ఉప్పు అని అన్నాడు కదా. ఉప్పు కూడా ఏం స్వభావం? అది కరిగే స్వభావం, కరగకుంటే రుచి రాదు. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారనే మాట నాకు గుర్తొచ్చింది. మిషనరీ స్టోరీస్, మరి మిషనరీ చరిత్ర చదివితే మీకు అప్పుడు అర్థమవుతుంది వారు ఎంతగా సువార్త నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం, సువార్తీకరణ నిమిత్తం ఎన్ని త్యాగాలు చేసినారు, ఎంత బాధతో వేదనతో పూర్వపు భక్తులు దైవజనులు వాక్యాన్ని విత్తినారని. ఇప్పుడు కాదు నేను అనేది, అంటే ఇంతకుముందు మా నాన్నగారిని చూసినాను. అంటే నేను కనులారా చూసింది మా నాన్న అమ్మ మిషనరీస్ ఫ్రమ్ కేరళ. వాళ్ళని దగ్గరుండి చూసి నేను మారిపోయినా. నేను ఎవరిని చూసి మారలేదు. నేను మారను అనుకున్నారు అందరు, కానీ దగ్గర నుండి వారిని చూసినాను. వీళ్ళలో యథార్థత ఉన్నదా? ఈజ్ దేర్ ఎనీ ఇంటెగ్రిటీ ఇన్ దెమ్? వీళ్ళు ఉట్టిగానే వచ్చినారా కేరళ నుండి అన్నప్పుడు వారి దగ్గరుండి వారి జీవితం చూసినప్పుడు వారు ఎప్పుడు కూడగొట్టుకోలేదు, కానీ ఉన్నది ఏదో ఉన్నదంటే ఎవరికో ఇచ్చేది, సహాయం చేసేది, ఇతర సేవకులను ప్రోత్సహించేది. ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడేది, చాలా కష్టపడేది. అంటే వారికి ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నా సుఖజీవనం. కేరళ అంటే గార్డెన్ ఆఫ్ ఇండియా అంటారు. మరి పచ్చదనం అంత వదిలేసి ఇక్కడ వచ్చినారు ఎందుకని నేను ఇప్పుడు అనుకుంటాను. ఆస్తి ఉంది, పాస్తి ఉంది, వారికి మంచి వాటా ఉంది, వారికి మంచి మరి తోటలు, అంటే రబ్బర్ తోట అని, ఆ తోట, కొక్కో తోట, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ వదిలేసి ఎట్టు వచ్చినారబ్బా వీళ్ళు. అరే దీనికి ఏంటి అసలు, ఎందుకు వచ్చినారు, ఇన్ని కష్టాలు పడ్డారు. కొన్ని రోజుల వరకు ఆహారం లేకుండిందంట. నేను నా చరిత్ర చెప్పినాను కదా, మా అమ్మ నన్ను గర్భం దాల్చినప్పుడు నాన్నగారు ఎక్కడో ఉన్నారు, సేవ అందించడానికి పోయినారు. ఈమెకి భాష రాదు. ఈమె ఒక ముస్లిం కమ్యూనిటీలో వేసేసినారంట నాన్నగారు. అక్కడ చిన్న ఇల్లు కిరాయి పెట్టి, అది నాకంటే ముందు 3 పిల్లలు ఉన్నారు. దాంట్లో ఒక కుమార్తె, 5 సంవత్సరాల పాప. హై ఫీవర్ వస్తే నాన్నగారు లేరు. అమ్మకు భాష రాదు, తెలుగు రాదు. ఏమి ఎవరిని అడగాలనో ఏమి తెలియదు. దాన్ని చూడ చక్కంది మా అమ్మగారు. 16 సంవత్సరాలు ఉన్నప్పుడే కంకణం కట్టుకొని వచ్చింది మిషనరీగా. అంటే మా నాన్నగారు వెనుక. నాన్నకు 19 సంవత్సరాలు. మీరు ఊహించుకోండి ఆ పరిస్థితి ఎలా ఉంటుంది. బంధువులు లేరు, బలగాలు లేరు, తెలుగు భాష అసలే రాదు. మీకు ఇప్పుడు ఆశ్చర్యం, జాయ్ సిస్టర్ ఎట్లా తెలుగు మాట్లాడుతుందా. మరి వారు విత్తినారు, ఇది మీరు పంట కోస్తున్నారు, దేవునికి స్తోత్రం. వారు కన్నీళ్లతో విత్తినారు, భాష రాదు. అయితే ఆ పాప సేవలోనే చనిపోయింది. పాలు అడిగితే పాలు ఇవ్వడానికి లేకుండేనంట. తర్వాత నేను 5 సంవత్సరాలకు మా అమ్మ నన్ను గర్భం దాల్చింది. అయితే పక్కింటి ఆవిడ మరి ఆమె అన్నం మారుస్తుందంట, చూస్తుందట. గంజి మంచి ఫ్రెష్ గంజి డ్రైనేజీలు పొలికిపోతుంది, పడేస్తుందంటే అమ్మ అనుకుందంట, బా ఈమె ఆ గంజి నాకు ఇస్తే ఆకలి తట్టుకోలేకుండా ఉన్నాను, నేను మంచిగా తాగి తృప్తి పొందేదాన్ని కదా అని మీద చూసిందంట ఆకాశం తట్టు. మమ్మల్ని ఇందుకొరకే పిలిచినావా, ఎన్ని రోజులైంది నేను అన్నం తిని. పిల్లలు కూడా అలమటిస్తున్నారు, చిన్న పిల్లలు. అప్పుడు దేవుడు ఒక ఐడియా ఇచ్చినాడంట. ఆ పెరట్లోనే మునిగ చెట్టు ఉండే, పెద్ద మునిగ చెట్టు. అమ్మకు ఒక ఐడియా వచ్చిందండి,
ఆ మునిగాకులన్నీ తెంపుకొని మంచి కడిగి ఉడకబెట్టి కడుపు నిండా తిన్నదంటే పిల్లలకు కూడా తినిపించిందంట. నేను 2 సంవత్సరాల క్రితం ఒక ఆర్టికల్ చదివినాను. అన్ని కూర మొక్కలకల్లా కింగ్ లీఫీ వెజిటబుల్ ఏదంటే మునగాకంట. మరి దానికి చాలా పోషక విలువలు ఉంది, అది తింటే చాలా బ్రెయినీ అయిపోతారంట. అప్పుడు నేను అనుకున్నాను, మునగాకు మా అమ్మ తిన్నది నేను కడుపులో ఉన్నప్పుడు అది దేవుని చిత్తమే అయింది. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఎలాగ పోషించినాడు తన బిడ్డలను. మరి అలాగూ ఈ చరిత్ర నాకు తెలుసు, కానీ ఇంకా ఎంతమంది మిషనరీస్, ఎంతమంది దేవుని సేవ కంకణం కట్టుకొని వాళ్ళు కరిగిపోయినారు, వేదనతో వారు వాక్యం విత్తినారు. మరి అలా విత్తినందుకే మనం ఈ యొక్క భారతదేశంలో సువార్త వెదజల్లబడింది కదా. మనకు అన్ని సుఖాలు ఇచ్చి దేవుని వాక్యం చదవమంటేనే మనకు భారం, పరిశుద్ధ గ్రంథం పట్టుకోవాలంటేనే చేత కాదు. మరి దేవుడు నేను పిలిచినప్పుడు అన్ని సౌకర్యాలు ఇచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించమంటే కూడా బద్ధకం. అప్పుడు ఇలాంటి గొప్ప వీరులను జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా మరి నేను ఒక మాట చదివి మీకు వినిపిస్తాను. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అంటే నువ్వు ఈ మార్గానికి రాకముందే నీవు అంచనా వేసుకోవాలంట ఎలాంటి శ్రమలు నీకు కాచుకొని ఉన్నవని. పౌలు భక్తుడు అంటాడు, ఇదిగో నేను యెరూషలేము వెళ్ళనే ఉన్నాను, అక్కడ అనేకమైన శ్రమలు నన్ను కాచుకొని ఉన్నవని. అంటే భయపడే వారం కామని అర్థం. యూ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. దేనికైనా రెడీగా ఉండాలి దేవుని సువార్త ప్రకటించేవారు. లూకా సువార్త 14వ అధ్యాయం 25 నేను చదువుతున్నాను. బహు జన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే దీని అర్థము అందరిని వదిలిపెట్టమని కాదు. జాగ్రత్తగా చదవండి, పరిశుద్ధాత్మ శక్తి అడగండి, జ్ఞానం అడగండి అర్థం చేసుకోవడానికి. ఇలాగుందని చెప్పి తల్లిని తండ్రిని కట్టుకున్న భార్యను పిల్లలను వదులుమని కాదు. టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు గాడ్స్ కాలింగ్ అని అర్థం. దేవుని స్తోత్రం. యూ హ్యావ్ టు ప్రయారిటైజ్. అంటే వీటన్నిటికంటే నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించాలి, దేవుని సేవను ఎక్కువగా ప్రేమించాలి అనే అర్థం. అయితే మరి ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యరికం యొక్క ఖరీదు కదా మనం ఈరోజు ధ్యానించి. ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా. ఇది చాలా బాగుంది. అంటే నువ్వు గోపురం కట్టాలని అనుకుంటున్నావు, అనేక ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించాలనుకుంటున్నావు, దైవ దర్శనానికి లొంగిపోవాలనుకుంటున్నావు, దేవుని పిలుపుకు దేవుని సిలువను ప్రతిదినం ఎత్తుకొని నిన్ను నీవు ఉపేక్షించుకొని దేవుని మార్గానికి రావాలని అనుకుంటే మొదట నువ్వు క్యాల్కులేట్ చేయాలి. యేసుప్రభు ఉపమానం చెప్తున్నాడు, చాలా పెద్ద ప్లాన్ ఉందా నీకు, చాలా పెద్ద గోపురం కట్టాలని వాడు ఒక్కమ్మడిగా వాడు ఆరంభించడు, కానీ చాలా దినాలు వాడు కూర్చుండి తగులబడి లెక్క చూసుకుంటాడు. నా తండ్రి పాస్టర్ మాథ్యూ గారు కేరళ నుండి ఈ ఆంధ్ర దేశానికి రావడానికి పిలుపు పొందుకున్నాడు. సంఘంలో ఒక ప్రవచనం వచ్చింది, ఇదిగో ఒక యవనస్తుని లేపి ఈ సంఘం నుండి నేను ఆంధ్ర ప్రాంతానికి పంపిస్తున్నానని ప్రవచించినప్పుడు అదే రోజు అప్పుడు 19 సంవత్సరాల వయసు గల యవనస్తుడు పాస్టర్ మాథ్యూ గారు కలలో చూసినారు, దర్శనం పొందుకున్నారు. వెంటనే హడావుడిగా రాలేదు, కానీ త్రివేంద్రం అనే పట్టణానికి వెళ్ళినాడు. అంటే ఆయన స్వస్థలం నుండి 3 గంటల ప్రయాణం కారులో. అయితే అక్కడ వెళ్ళి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని 6 నెలలు ఆయన ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడు. అంటే టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే ఒకడు గోపురం కట్టాలంటే వాడు కూర్చొని తగులబడి ఏం చేయాలంట, లెక్క పెట్టాలంట, వానికి వీలవుతుందా లేదా. ద బిగ్ టాస్క్ బిఫోర్ యూ. హీ హ్యాస్ టు గెట్ రెడీ, హీ హ్యాస్ టు స్క్వేర్ అప్ హిస్ షోల్డర్స్, కౌంట్ ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. అంటే ఈ ఖరీదు ఇంత ఖరీదు, ఇది ప్రాణం కూడా పెట్టాల్సి వస్తుంది, మరి ఇది నా వలన అవుతుందా అని వాడు తగలబడి లెక్క పెట్టాలి. అలాగే 6 నెలలు మత్తయి పాస్టర్ గారు
అంటే మనందరికీ ఆత్మీయ తండ్రి. మీరు ఒప్పుకుంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నాకు నా తండ్రి, మనందరికీ తండ్రి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ మనకు ఆశీర్వాదం. అయితే 6 నెలలు ప్రతిరోజు ఏంటి భోజనం అంటే ఒక గ్లాస్ గంజి మాత్రమే. 1 గ్లాస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ గ్రూయల్ గంజి, అది తాగి 6 నెలలు. అంటే ఉన్న వెయిట్ అంతా లాస్ అయిందంట. కానీ ఆత్మలో బాగా పుష్టి పొందుకున్నాడంట, దర్శనం పొందుకున్నాడంట. నశించి ఆత్మల గురించి ఉన్న తృష్ణ వచ్చిందంట, ఆత్మల భారం వచ్చిందంట. అప్పుడు ఆయన 1943లో దేవుని చిత్తం కనుక్కొని ఈ ప్రాంతానికి వచ్చినాడండి. ఇప్పుడు నాన్నగారు స్థాపించిన సేవ నియర్లీ 100 years ఓల్డ్. అది హల్లెలూయా, సెంచురీ. ఆయన 65 సంవత్సరాలు చేసినాడు. దాని తర్వాత ఐ బికేమ్ ద టార్చ్ బేరర్. ఇంకా మా కుటుంబం ఫ్యామిలీ ట్రీలో చాలామంది సేవకు వచ్చినారు, చాలామంది కోకొల్గా వచ్చినారు. తర్వాత వారు చేసిన సేవ ఇంతంత కాదు, అంటే ఏ డబ్బు ఆశించకుండా మిషనరీ వర్క్ చేసినారు అన్నమాట. కష్టపడినారు, చాలా కష్టపడి విత్తినారు వాక్యం. అంటే మాకు తెలియదు ఇదంతా ఇలాగూ సేవలో వచ్చిన డబ్బులు వెనకేసుకోవాలా, బ్యాంకులో జమ చేసుకోవాలా, పిల్లలకు ఖర్చు పెట్టాలా, సొంత మరి వైభవానికి వాడాలా, సొంతగా ఇండ్లు కట్టుకోవాలని మాకు తెలియదు అది. బికాజ్ వీఆర్ నాట్ టాట్ ది సచ్ వే. అందుకే చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యం అవుతుంది. హౌ డేర్ యూ స్పెండ్ గాడ్స్ మనీ ఫర్ యువర్ ఓన్ లగ్జరీ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వారంతా కష్టపడ్డారు. మరి అంత కష్టపడి నాకు ఈరోజు వారి కడుపున పుట్టిన బిడ్డను నేను అన్నాను కదా, నో క్రాస్ నో క్రౌన్. అందరూ ఆశిస్తారు ఉదయకాల వేళలో ఇలాగూ మాకు కూడా మందిరాలు ఉన్నాయి, మేము కూడా చేయాలని కోరుకుంటే వచ్చేది కాదు అది. దాని వెనుక చాలా కన్నీళ్ళు ఉంటాయి, దాని వెనుక చాలా ప్రయాసం ఉంటుంది, దాని వెనుక చాలా ఆత్మల తృష్ణ ఉంటుంది, ఆత్మల భారం ఉంటుంది. కన్నీళ్లతో విత్తినారు. ఈరోజు మనం ఇక్కడ వైభవంగా మరి పరిశుద్ధాలయంలో కూర్చొని ప్రభాత వేళలో సిలువను గురించి ధ్యానిస్తున్నామంటే అది దేవుడు కన్నీళ్లకు ఇచ్చిన ప్రతిఫలం అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. దేవుని స్తోత్రం. చిరునగవులతో మేము చిందింతుము రక్తమును, చిరునగవులతో మేము చిందింతుము రక్తమును, సంకటములు ఎన్నైనా చనిపోవుటే మేలనుచు, సంకటములు ఎన్నైనా చనిపోవుటే మేలనుచు, సువార్తను చాటింపా సుసమయం విధి, శ్రీ యేసుని నామము ఎంతో మధురము మనకు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శిష్యరికం యొక్క ఖరీదు గురించి కొన్ని మాటలు ఈ బిడ్డలకు అందించడానికి ఉదయం నాకు మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, గొప్ప దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, అంతం వరకు చేపట్టుకొని నడిపిస్తావు తండ్రి. ప్రభువా, ఏమాత్రము జంకకుండా, భయపడకుండా, అనుమానపడకుండా అడుగులు వేస్తూ నీ దర్శనాన్ని నెరవేర్చడానికి మీరు పిలిచిన వ్యక్తులకు ధైర్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీకు స్తోత్రం. నీవే కృప చూపమని దేవుని వాక్యము ప్రతి హృదయంలో మీరు ఈరోజు విత్తినారు. దాన్ని నూరంతలుగా ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి.
పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.